హాయ్ హలో వివర్స్, నేను మీ మేరుగు రాజేష్. ప్రస్తుతం సిద్దిపేట మున్సిపాలిటీలో ఇటు కమిషనర్ అటు కౌన్సిలర్లు వీళ్ళది ఒక ఎపిసోడ్ లాగా జరుగుతూ ఉంది. అయితే నేను ఒక ప్రోగ్రామ్ ఉండే, ఆ ప్రోగ్రామ్కి కమిషనర్ గారు వస్తే కౌన్సిలర్ రామని చెప్పి ఒక పోస్ట్ అనేది వాట్సాప్ గ్రూప్లలో అంటే చక్కర్లు కొట్టింది. అది ఏందనేది దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. కౌన్సిలర్లు కౌన్సిలర్లు కమిషనర్ ప్రోగ్రాంకు వెళ్ళొద్దు, సిద్దిపేట వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు. అంటే కమిషనర్ గారు వస్తే కౌన్సిలర్లు వెళ్ళొద్దు అని ఒక మెసేజ్ చక్కర్లు కొట్టింది. మన మహోత్సవానికి చైర్పర్సన్ దూరం, మున్సిపాలిటీలో ముదురుతున్న వివాదం. అంటే నిన్న ప్రోగ్రాం ఉండే కదా, ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి అని కమిషనర్ గారు ఇటు చైర్పర్సన్ అందరూ వెళ్ళాలి. అయితే ఒక గ్రూప్లో మెసేజ్ వచ్చి కమిషనర్ వస్తే కౌన్సిలర్లు రామని చెప్పి ఆ మెసేజ్ అనేది చక్కర్లు కొట్టింది. లాస్ట్కు కమిషనర్ గారు ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ తప్ప బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎవరు కూడా ఆ ప్రోగ్రాంకి వెళ్ళలేరు. ఎందుకోసం? సిద్దిపేట మున్సిపాలిటీలో కమిషనర్ వర్సెస్ చైర్పర్సన్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇటీవల సర్వసభ్య సమావేశంలో వేదికపై నుంచి కమిషనర్ను కిందికి దించిన విషయం తెలిసిందే. గతంలో వేదికపై నుంచి కమిషనర్ గారిని కిందికి దింపి కింద కూర్చుండబెట్టిర్రు. వీరి మధ్యలో వివాదం అనేది ముదురుతోంది. ఎందుకోసం? కాగా శుక్రవారం మన మహోత్సవ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని వెమ్లవాడ రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్లు పాల్గొనవలసి ఉంది. అంటే ఈ ప్రోగ్రాంకి కౌన్సిలర్లు, చైర్పర్సన్ అందరూ పాల్గొనవలసి ఉంది. కానీ కమిషనర్ హాజరవుతుండడంతో కౌన్సిలర్లు ఎవరు రావద్దు అని చైర్పర్సన్కు మద్దతిస్తూ ఓ కౌన్సిలర్ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ పెట్టాడు. దీంతో కార్యక్రమంలో కమిషనర్ ప్రసన్న రాణితో పాటు కాంగ్రెస్ ఎంఐఎం కౌన్సిలర్లు మాత్రమే పాల్గొనడం బల్దియాలో సాగుతున్న అంతర్గత పోరు. మరోమారు బట్టబయలైన కౌన్సిలర్ గ్రూప్లో మహోత్సవానికి హాజరు కావద్దని పోస్ట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే ఇటు కమిషనర్ను గతంలో పైనుంచి కింద కూర్చుండబెట్టిర్రు. ఎందుకోసం కూర్చుండబెట్టిర్రు? వీళ్ళు ఇటు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఓన్లీ, అటు కమిషనర్, వీరి మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి? అసలు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? దీని గురించి ఇంకా రానున్న రోజులలో ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం న్యూస్ సిద్దిపేట.